విశిష్టమైన స్థలం ఇది. హరే కృష్ణ. ఇక్కడ ఇది టేరు కదం అంటారు. రూపగోస్వామి భక్తిర సామర్థ్య సింధు ఉపదేశ సామర్థ్యం రచించిన ప్రదేశం ఇదే. ఇక్కడ సనాతన గోస్వామికి క్షీరాన్ని వండి పెట్టాలని రూపగోస్వామి అనుకున్నప్పుడు స్వయంగా రాధారాణి వచ్చి ఆ క్షీరానికి కావలసినటువంటి వస్తువులన్నీ ఇచ్చింది. ఆ క్షీరాన్ని చేసి రూపగోస్వామి సనాతన గోస్వామికి పెట్టారు. చాలా విశిష్టమైన ప్రదేశం ఇది. చూడండి, టేరు కదం అంటే ఇదిగో ఇదే. టేరు అంటే పిలవడం, కదం అంటే చెట్టు. కృష్ణుడు ఈ చెట్టు పైకి ఎక్కి కూర్చొని ఇక్కడ నుంచి 9 లక్షల గోవులన్నింటినీ కూడా ఇక్కడ నుంచి పిలిచేవాడు అనమాట. మొత్తం అన్ని రకాల గోవుల్ని కూడా, ఒక్కొక్క రంగు గోవుల్ని ఒక్కొక్క రకంగా, నలుపు రంగు గోవుల్ని కాలా అని, పసుపు రంగు గోవుల్ని పీలి అని, ఆ విధంగా అన్ని రకాలు. చూడండి, ఇక్కడ కృష్ణ బలరాములు ఇద్దరు కూడా ఈ చెట్టు మీద కూర్చునేవాళ్ళు. వీళ్ళు కూర్చొని ఎంత చక్కగా గోమాతలన్నింటినీ ఇక్కడికి పిలుచుకొని మళ్ళీ ఇక్కడి నుంచి నందగామకు తీసుకొని వెళ్ళేవాళ్ళు. అంతేకాదు ప్రతిరోజు కృష్ణుడు, బలరాముడు, గోపబాలురందరూ కూడా భోజనం ప్రసాదం తీసుకునేటువంటి స్థలం కూడా ఇదే. ఇక్కడ చూసారా ఈ చెట్టు కొమ్మలు? వాళ్ళు వచ్చి పొద్దున్నే రాగానే చల్లులన్నీ కూడా చెట్టు కొమ్మలు కట్టుకునేవాళ్ళు. చెట్టు కొమ్మలు కట్టుకుని వెళ్ళిపోయేసి తిరిగి మధ్యాహ్నం పూట వచ్చి ఆ చల్లులన్నీ కూడా మూటలు దింపుకొని ఇక్కడే కింద కూర్చొని చక్కగా ఇక్కడ చల్లులు ఆరగించేవాళ్ళు అనమాట. చాలా విశిష్టమైనటువంటి స్థలం ఇది. చక్కగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని చూడండి. అన్నీ కూడా మొత్తం ఈ కదంబ వృక్షమే మొత్తం అంతా విస్తరించేసింది. చూడండి, అంత విశిష్టమైన ప్రదేశం ఇది. హరే కృష్ణ. రూపగోస్వామికి జై, సనాతన గోస్వామికి జై, శీల ప్రభుపాదికి జై, నితాయ గౌర ప్రేమానందే. ఎంత విస్తరించిందో చూడండి కదంబ వృక్షం. విశాలమైన కదంబ వృక్షం ఇది. చాలా విస్తీర్ణంలో ఉంది ఇది. హరే కృష్ణ.